కావ్య స్పృహలోనికి రాగానే అక్కడ ఉన్న నర్స్ని ఇలా అడుగుతూ ఉంటుంది. నర్స్, మా ఆయన ఎక్కడ అని చెప్పి చాలా గాబరాగా అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ నర్స్ అయితే ఎవరమ్మా, నిన్ను అడ్మిట్ చేసిన వాళ్ళ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును, నన్ను అడ్మిట్ చేసిన వాళ్ళే, మా ఆయన ఎక్కడ ఉన్నారు అని చెప్పి చాలా గాబరాగా అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్స్ అయితే ఇప్పుడే బిల్ కట్టడానికి వెళ్ళారు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే వెంటనే ఆ బెడ్ దిగి పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. ఇక అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే బిల్ పే చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు నా కోసం మా ఆయన బిల్ కట్టారు కదా, ఆయన ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్నవాళ్ళు, ఇదిగో అమ్మ, ఇప్పుడే బిల్ పే చేసి వెళ్ళిపోతున్నారు, అదిగో అని చెప్పి వెనక నుండి చూపిస్తూ ఉంటారు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రాజు అయితే బిల్ పే చేయగానే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య తన వెనకే పరిగెత్తుకుంటూ ఏవండి ఏవండి అంటుంది. అయినా సరే రాజుకి అది వినిపించక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రాజు అయితే కారు ఎక్కి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంటి దగ్గర రుద్రాణి అయితే ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది. ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, ఆ రాజు ఇక లేడు, రాడు, చనిపోయాడని మీరు ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఇంకెప్పుడు ఆ ఫోటోకి దండ వేస్తారని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య వెంటనే అక్కడికి వచ్చి, లేదు, మా వారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, కావ్యకి ఏమైంది, పిచ్చిగాని పట్టిందా, ఎంత గట్టిగా అరుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. దాంతో కావ్య అయితే, లేదు, ఆయన బ్రతికే ఉన్నారు, నేను ఇప్పుడే ఆయన్ని చూసి వచ్చాను, ఆయన బ్రతికే ఉన్నారు అత్తయ్య అని చెప్పి అపర్ణతో అంటుంది. అది వినగానే అపర్ణ, బామ్మ, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కావ్య అయితే నా భర్త బ్రతికే ఉన్నాడు, నా భర్త ఏమి చనిపోలేదని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.